ఖాళీగా ఉన్నామని కాఫీకి వెళ్ళిన రోజు. అరే పదరా కాఫీ అరే తాగడానికి వద్దురా. వెళ్దాంరా. అరే సరే 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 ఓకే సరే ఆగు, నేను కాఫీ ఆర్డర్ ఇచ్చి వస్తాను. ఓకే. మాయా మాయని మళ్ళీ చూసా. మాయా నువ్వేంటి ఇక్కడ? స్కూల్ తర్వాత అసలు కనిపించనే లేదు. Hi Anil. Yeah, we shifted to Hyderabad. 1 second. Oh my god, what are you doing here? నా కాలేజ్ ఇప్పుడు అయింది, సో కాఫీ తాగడానికి వచ్చా. Coffee. Why don't you join us? ఓ షో, ఒక్క నిమిషం. సోనా, సోనా, మాయా, మాయా, సోనా. So, this is my best friend. Kumar. Kumar, come on. This is Arun. And she's Sona. హలో. సో ఇంతకీ హైదరాబాద్ స్టోరీ ఏంటి? Actually, dad got transferred to Hyderabad, so మేము కూడా వెళ్ళాల్సి వచ్చింది. So, what are you guys doing here? నా కాలేజ్ రీసెంట్గానే అయింది కదా, సో ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నా. Oh. సో మీ ఇద్దరు ఎలా కలిసారు? యాక్చువల్లీ మేము కాలేజ్ కలిసాం. Yeah, we're classmates. What about you guys? మీరు స్కూల్ ఫ్రెండ్స్ రా? చిన్నప్పటి నుంచి చూసే ఉంటాగా, రెండు పిల్లలు యా, వేసుకొని. నేను చిన్నప్పటి నుంచి భరిస్తున్నాను. చిన్నప్పటి నుంచి వస్తుందంట. చెప్పనా? చెప్తే ఏమంటుందో వద్దులే. తర్వాత కాస్త దగ్గరయ్యాం. అప్పుడు ఒకరోజు Hi. ఓకే మనం బండి పార్క్ చేస్తా. డూ యు నో వేర్ ఇస్ పార్కింగ్ లాట్? యా, నేను చూపిస్తాను. అదే స్కూల్లో లాస్ట్ డే ఏదో చెప్పాలన్నావు. స్కూల్ అయిపోయిన తర్వాత నీకు లెటర్ ఇద్దామని చెప్పి మీ ఇంటి వరకు వచ్చా. మీ డోర్ లాక్లో ఉండడంతో చూసి ఏం చేయాలో తెలియక అక్కడే తిరుగుతూ ఉంటే సడన్గా మీ అన్నీ వచ్చాడు. నన్ను కోపంగా చూసేసరికి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఏం లేదు. ఆ తర్వాత ఇంకా దగ్గరయ్యాం. కానీ ఒకరోజు మళ్ళీ దూరం అయిపోతావేమో అని భయం వేసింది. అరుణ్, నేను దగ్గర రీడ్కి వెళ్తున్నా. ఏం తీసుకుందాం? డేట్ నీది, డేట్కి వెళ్ళేది నువ్వు, నేనెందుకు? అంటే నీ చాయిస్ ఎప్పుడు పర్ఫెక్ట్ కాబట్టి. ఏది బాగుంది? ఏది బాగాలేదా? ఇది చూడు. యూ ఆల్వేస్ హ్యావ్ పర్ఫెక్ట్ చాయిస్. అందుకే నిన్ను చూస్ చేసుకున్నా. మరి వెళ్దామా? నేనెందుకు?
నేను వెళ్ళేది నీతోనే కదా. నువ్వు పడేసిన ఫ్లవర్స్. Excuse me. Your flowers. నేను కూడా స్కూల్ లాస్ట్ డే నీకోసం చాలా వెయిట్ చేశాను, కానీ నువ్వు వచ్చి వెళ్ళిపోయావని తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కనబడలేదు. ఇంకేం చేయాలో తెలియక వదిలేసాను. అయినా చెప్పకుండా ఉండిపోతానేమో అని భయపడాలి, కానీ చెప్పడానికి భయం ఎందుకు?